క్రీస్తునందు ప్రియమైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో ఒక వచనాన్ని మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11 నుండి కొన్ని వచనాలు ఇలాగు రాయబడ్డాయి. మరియు మీరు కాలమునెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనుకుడి. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ఈ సమయంలో నాతో మా అందరితో మాట్లాడమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై, పరిశుద్ధ గ్రంథంలో క్రొత్త నిబంధనలో మనకు చాలా అంశాలు మనకు కనబడతాయి. ఏంటంటే, మనము ఆయన కుమారుని యొక్క స్వారూప్యంలోకి మార్చబడుటకు దేవుడు నిర్ణయించాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 29వ వచనంలో. అదేవిధంగా గలతీ పత్రిక 4వ అధ్యాయంలో గలతీయులను ఉద్దేశించి క్రీస్తు యొక్క స్వారూప్యము మీ యందు ఏర్పడు వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుంది అని అంటాడు పౌలు గారు. అదే మాట చాలాసార్లు మీరు క్రీస్తును పోలి జీవించాలని పేతురు గారు అంటాడు, మీరు క్రీస్తు యొక్క అడుగు జాడల్లో నడవాలి అని. క్రీస్తు యేసు కలిగినటువంటి ఈ మనస్సును మీరు కలిగి ఉండండి అని, మీరు కుమారుని పోలి మీరు జీవించండి అని పరిశుద్ధ గ్రంథంలో మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మనకు కనబడతాయి. అంటే టోటల్గా మనం క్రీస్తును ధరించుకొని వారమై, క్రీస్తు మనసు కలిగిన వారమై, క్రీస్తును పోలి జీవిస్తూ, క్రీస్తు యొక్క అడుగు జాడల్లో మనం నడుస్తూ, క్రీస్తును మనం ధరించుకునేటువంటి వారంగా మనం ఉండాలి. అయితే ఈ కడవరి దినాల్లో ఉన్నటువంటి మనం ఎలా ఉండాలి అనేటువంటిది ఇక్కడ స్పష్టంగా మనకు మేలుకొలుపుగా చెప్పబడతా ఉంది. సెయింట్ అగస్టిన్ అనేటువంటి భక్తుడు ప్రభువును అంగీకరించి దేవుని యొక్క మార్గంలో నడుస్తున్నటువంటి కొత్తలో, నేను ఒక విశ్వాసిగా దేవుణ్ణి ఎలా సంతోషపరచాలి, దేవుల్లో ఎంత నమ్మకంగా ఉండాలి అనేటువంటి అన్వేషణ జీవితాన్ని ఆయన కొనసాగిస్తూ ఉన్నప్పుడు, ఒకప్పుడు ఆయన పాపంలో ఉన్నాడు, దేవుణ్ణి ఎరగకుండా చీకటి జీవితంలో జీవిస్తున్నాడు. వారి తల్లి కన్నీటి ప్రార్థనలో అతడు మార్పు చెందాడు. అతడు మార్పు చెందిన తర్వాత ఒక సన్యాస మఠంలో ఉండి నేను ఎలా జీవించాలని అన్వేషిస్తూ ఉన్నప్పుడు ఈ లేఖన భాగం చదవటం, ఈ మాటలు తనకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఏంటంటే, మనం ఒక క్రైస్తవుడిగా మనం జీవించాలి అంటే, క్రీస్తును మనం అనుసరించాలంటే, క్రీస్తును మనం ధరించుకున్నటువంటి వాడంగా మనం ఉండాలి. కాబట్టి ఆ రోజు నుంచి క్రీస్తులాగా జీవించటానికి, క్రీస్తును అనుసరించటం ప్రారంభించి ఆయన సెయింట్ అనేటువంటి బిరుదును ఆయన పొందుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కనుక ఇక్కడ మీరు గమనించి చూసినప్పుడు, ఇక్కడ మనకు వచనాలను చూసినప్పుడు, మరియు మీరు కాలమునెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. ఆధ్యాత్మికంగా మీరు నిద్రపోకుండా మెలకువగా ఉండాలని, మీ మనోనేత్రాలు గుడ్డితనం కలిగి ఉన్నాయేమో, లేచి మీరు దేవుని తట్టు తిరగటం, ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని మేలుకొలిపి ప్రభువులో పరిశుద్ధంగా నమ్మకంగా నడవటానికి మనం సిద్ధపడాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు, మనం విశ్వాసులమైనప్పటికంటే రక్షణ మరీ సమీపముగా ఉన్నది. ఒకప్పుడు దేవుడిని నమ్మాము, ఆయన రక్షణలో మనం నడవటం ప్రారంభించాం. మనం దేని కొరకైతే మనం అన్వేషిస్తూ ఉన్నాము, నిరీక్షిస్తూ ఉన్నామో, ఆ రక్షణ మనకు ఇంకా సమీపముగా ఉన్నది. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ మనకు సమీపముగా ఉన్నది గనుక, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనం అంధకార క్రియలను విసర్జించి
తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అంధకార సంబంధమైనటువంటి క్రియలను విసర్జించి పైకి మనందరం భక్తిగా కనపడవచ్చు, కానీ దేవుడు హృదయాన్ని చూసే దేవుడు. మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు హృదయాన్ని చూసే దేవుడు. యేసు అందరి హృదయములు ఎరిగినటువంటి వాడు. అందుకనే గారడి సీమోన్తో అక్కడ పేతురు గారు అంటాడు, అతని హృదయం ఘోరమైన దుష్టత్వములో, దుర్నీతి బంధకములో ఉన్నట్టు నాకు కనబడతా ఉంది. దేవుడు హృదయాన్ని చూసేవాడు, మన అంతరంగాన్ని చూసేవాడు. మన పరిస్థితులన్నీ దేవుడికి స్పష్టంగా తెలుసు. ఇస్కరియోతు యోధ ఏం చేస్తూ ఉన్నాడో, ఎవరిని కలుస్తూ ఉన్నాడో, ఆయన ఎలా ప్రవర్తిస్తున్నాడో అన్నీ ప్రభువుకు ముందే తెలుసు. కాబట్టి అంధకార సంబంధమైనటువంటి క్రియలు అంటే చీకటి పనులు, పైకి వెలుగులో జీవిస్తున్నట్టుగా ఉండి అంతరంగంలో పాపం, చెడు ఆలోచనలు, చెడు తలంపులు కలిగి ఉండటం, రహస్యమైనటువంటి పాప జీవితాన్ని కలిగి ఉండటం, హృదయాన్ని కఠినపరుచుకోవటం, వాత వేయబడినటువంటి మనస్సాక్షిని కలిగి ఉండటం, ఇవన్నీ ప్రస్తుతానికి ఎవరికి కనపడకపోవచ్చు, అవి బయటపడకపోవచ్చు, కానీ విమర్శ దినమందు ప్రతి దానికి నువ్వు లెక్కప్ప చెప్పాలి. తీర్పు దినమందు దేవుని ముందు ప్రతిదీ నీకు అది బయలుపరచబడుతుంది. ఆ రోజు చాలా సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కనుక మీరు ఇక్కడ చూసినప్పుడు అంధకార సంబంధమైనటువంటి క్రియలను విసర్జించి, మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని కనుక మీరు అక్కడ గమనించి చూసినప్పుడు, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుతున్నది. కనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునడి. నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలువారై ఉండక వాటిని ఖండించుడి. నిష్ఫలమైనటువంటి అంధకార క్రియల్ని ఏం చేయాలంటే ఖండించండి. వాటిలో మీరు పాలిభాగస్తులై ఉండక మీరు వాటిని ఖండించండి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనుల గురించి మాటలాడుటకైనను అవమానకరమైనటువంటిది ఉంది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచబడినది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించున్న నీవు మేలుకొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. కనుక నిద్రించున్నటువంటి నీవు, అది చచ్చిన జీవితాన్ని చూపిస్తూ ఉంది. మృతుల్లో నుండి లెమ్ము. మీరు మీ అపరాధముల చేత, పాపముల చేత చచ్చినటువంటి వారు ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారాగా దేవుడు మనల్ని బ్రతికించాడు. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికను అంటాడు. మీరు ప్రకటన గ్రంథంలో జీవించున్నావన్న పేరు మాత్రం నీకుంది, కానీ నీవు మృతుడివే. సుఖభోగములు యందు వాంచగలిగినటువంటి జీవితం బ్రతుకుతుండును చచ్చినటువంటి జీవితంతో సమానం అంటాడు. కాబట్టి నువ్వు మృతుల్లో నుండి లే, చీకటిలో నుండి లే అని చెప్తూ క్రీస్తు వెలుగు నీ మీద ప్రకాశించునని, క్రీస్తు నీ మీద ప్రకాశించునని అని చెప్పుచున్నాడు. ఈ మాటలన్నీ చెప్తూ, దినములు చెడ్డవు గనక సమయమును పోనీక నువ్వు సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునడి. దేవుని చిత్తమేదో మీరు గ్రహించండి. మద్యంతో మీరు మత్తులై ఉండక దాన్ని మీరు అసహించుకొని ఆత్మపూర్ణులై ఉండండి అని చెప్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ కడవరి దినాల్లో ఉన్నటువంటి మనందరం కూడా మన ఆత్మీయ జీవితం ఎలా ఉంటుంది అనేది మనం పరిశీలన చేసుకోవాలి. మీరు కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం కనుక మీరు చూస్తే 5 నుంచి కనుక మీరు అక్కడ గమనించి చూస్తే, క్రీస్తు మన జీవము క్రీస్తున్నద దాచబడింది కనుక మన జీవితం ఎంత పరిశుద్ధంగా ఉండాలని చెప్తున్నారంటే 5వ వచనం మీరు చూడండి. కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైనటువంటి ధనాపేక్షను చంపివేయటి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకు వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటురి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులను వీటన్నిటిని విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడుకుడి. ఏలయనగా
ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావము ధరించుకొని ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని నువ్వు విసర్జించి దుష్టత్వము, దూషణ వీటన్నిటిని కూడా నువ్వు విసర్జించి క్రీస్తునందు మనం ఎలా జీవించాలంటే పరిశుద్ధంగా మనం జీవించాలని చెప్తున్నాడు. అదే మాట పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో, నేను పరిశుద్ధుని గనుక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండండి. తెస్సలోనికి రాసిన పత్రికలు అంటాడు, పరిశుద్ధులగుటికే దేవుడు మనల్ని పిలిచింది కానీ అపరిశుద్ధులుగా ఉండుటకు దేవుడు మనల్ని పిలవలేదు. రోమాపత్రిక అంటాడు, ఒకప్పుడు మీరు పాపమునకు దాసులయ్యారు, నీతి విషయం గురించి మీకు ఏమాత్రం నిర్బంధం లేదు. అయితే మీరు ఇప్పుడు నీతికి దాసులై పాపం అంటే ఎరగకుండా ఉన్నటువంటి వారు ఉండాలి. పాపం విషయంలో మీరు చిన్న పిల్లల్లాగా ఉండాలి అని చెప్తాడు. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే, మనము అంధకార సంబంధమైనటువంటి క్రియలను మనం విసర్జించి వాటిని మనం అసహించుకోవటం, వాటిని మనం తృణీకరించటం, వాటిని మనం ఇష్టపడనటువంటి మనస్తత్వాన్ని మనం కలిగి ఉండాలి. పాపమును అసహించుకునే మనస్తత్వం, ఇది నేను తినను, ఇది మేము తినం అంటారు. దేవునికి విరోధంగా నేను పాపం చేయనంటాడు యేసేపు. తర్వాత మీరు అక్కడ గమనించి చూసినప్పుడు వాటిని విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు మనం ధరించుకుందాము. కాబట్టి మన ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలు, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మన ఆయుధాల గురించి చెప్తున్నాడు. వాక్యం అనే ఖడ్గము, విశ్వాసం అనేటువంటి డాలు, ఇవన్నీ మన యుద్ధోపకరణాలు. పౌలు గారు అంటాడు, మా యుద్ధోపకరణములు దేవుని ఎదుట దుర్గములు పడద్రోయి జాలినంత బలము కలిగినటువంటివి. కాబట్టి మన యుద్ధోపకరణములు అంత శక్తివంతమైనవి. విశ్వాసము, ప్రార్థన, దేవుని యొక్క వాక్యము, దేవుని సన్నిధిలో స్తుతించటం, ఇవన్నీ మనకు ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలు. ఇవన్నీ నువ్వు ధరించుకొని అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, మత్తు లేకలు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు. ఇక్కడ 3 భాగాలుగా వివరిస్తూ ఉన్నాడు. అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, మనం కొన్నిసార్లు ఎక్కువగా మనం ఏం చూస్తూ ఉంటాం, ఎక్కువగా వ్యంగ్యంగా మాట్లాడేటువంటివి, సరసోక్తులు, ఇతరులని కామెంట్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు పడిపోయినప్పుడు ఆ వ్యంగ్యంగా కూడేటువంటి అల్లరితో కూడినటువంటి మాటలు, అల్లరితో కూడినటువంటి పాటలు, వాటిని చేయక ఇక్కడ ఏం చెబుతున్నాడు, మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి శ్రేష్ఠులైన లేకయు. కాబట్టి జారత్వమునకు మీరు దూరంగా ఉండండి. క్రీస్తునకు బెలియాలకు ఏమి పొందిక, మీరు వారి మధ్య నుండి బయలువెడలి మీరు ప్రత్యేకంగా ఉండండి. నేను మీలో నివసిస్తాను, మీరు నా కుమారులు కుమార్తెలై ఉన్నారని పరిశుద్ధాత్మ దేవుడు మన గురించి తెలియపరుస్తున్నాడు. కాబట్టి కామ విలాసములైనను పోకిరి శ్రేష్ఠులైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు. ఎదుటి వ్యక్తులతో కలహాలు, మత్సరము, ఈర్ష్య, మత్సరము ఎముకలకు కుళ్ళు, కలహము ఐక్యతను పాడు చేసింది. యేసేపు అన్నదమ్ముల్లో కలహం ఐక్యతను కోల్పోయేటట్టు చేసింది. ఎన్ని సమస్యలకు కారణమైంది మీరు ఆలోచించండి. మీరు కొరింథీ సంఘంలో నేను పౌలు వాడను, నేను కేఫా వాడను, నేను అపోలో వాడను, నేను క్రీస్తు వాడనని సంఘం 4 ముక్కలు చేశారు. బోధలు యూదులు సూచక్రియలు అడుగుతూ ఉన్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానం అడుగుతున్నారు. బోధల్లో 2 రకాలయ్యారు. కాబట్టి కలహాలు ఉన్న చోట సహోదరుల ఐక్యత కలిగి ఉంటూ ఎంత మేలు, ఎంత మనోహరం. కలహాలు ఉన్న చోట విభజించటం జరుగుతుంది, అక్కడ ఏ పని ముందుకు పోదు. కనుక కలహాలు లేకను మత్సరం లేక వారవలేనితనం, ఒకరు ముందుకెళ్తూ ఉంటే అసూయ పట్టం. ఈ మత్సరం బట్టే కదా కయ్యూను తన సోదరుని చంపింది. ఈ మత్సరాన్ని బట్టే కదా దానియేలుని సింహాల బోన్లోకి వేయటానికి వెళ్ళింది. ఈ మత్సరాన్ని బట్టే కదా యేసేపుకు తన అన్నలు కీడు చేయటానికి పూనుకుంది. ఈ మత్సరం, ఈ అసూయను బట్టే కదా యేసుక్రీస్తు ప్రభువుని పిలాతు దగ్గరికి తీసుకెళ్ళింది. బుద్ధి లేని వారు అసూయ చేత చచ్చెదరని యోబు 5:2 మనం చూస్తాం. కాబట్టి మత్సరము లేకయు పగటి యందు నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకుందాము.
క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మన ఆత్మీయ జీవితం పగటి యందు నడుచుకున్నట్లుగా మర్యాదగా మనం నడుచుకోవటం. మనం ఎవరు మనల్ని అడగకపోవచ్చు. మనుషులకు మన వ్యక్తిగత జీవితం కనపడకపోవచ్చు. కానీ దేవునికి స్పష్టంగా కనపడతా ఉంది. మన ప్రవర్తన, మన మాటలు, మన ఆలోచనలు, మన ఊహలు అన్నీ దేవునికి అర్థమవుతా ఉన్నాయి. దేవుడు మనల్ని గమనిస్తూనే ఉన్నాడు. మనం ఎవనికి లెక్క అప్పజెప్పవలనో ఆ దేవునికి కనబడినటువంటి స్పష్టం ఏదీ కూడా లేదు. కాబట్టి మనల్ని జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఏం చెబుతా ఉన్నా అంటే, పగటి యందు నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్నటువంటి వారై, మెట్టుకు అనే పదం అంతా చెప్పిన తర్వాత ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయంలో ఇదంతయు చెప్పిన తర్వాత తేలిన ఫలితార్థం ఏంటి అంటే, ముగింపు సారాంశం ఏందంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ఇదే మానవ కోటికి విధి అంటాడు. కాబట్టి ఇదంతా తెలుసుకున్న తర్వాత మనం నేర్చుకోవాల్సిన చివరి అంశం ఏంటంటే, క్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలు నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. కాబట్టి క్రీస్తును ధరించుకోవటం, క్రీస్తు మనసు కలిగి ఉండటం, క్రీస్తును పోలి జీవించటం, క్రీస్తు యొక్క అడుగుజాడల్లో మనం నడవటం, కుమారుని యొక్క స్వరూపంలోకి మనం మార్చబడటం. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు మనం వాక్యము ద్వారాగా, సహవాసం ద్వారాగా, ప్రార్థన ద్వారాగా, ఆధ్యాత్మికంగా మనల్ని మనం చెక్కుకోవటం, మనల్ని మనం సరిచేసుకోవటం, ఆయన యొక్క రూపము, ఆయన యొక్క చెదరనటువంటి ఆ పాటలో మనం చూస్తూ ఉంటాం. ఆ రూపును మనం సరిచేసుకొని దేవుని పరిశుద్ధాత్మ ద్వారాగా ఆయన స్వరూపంలోకి మార్చబడతాం. అవన్నీ ఎలా జరుగుతాయి అంటే, మీరు చూసినప్పుడు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయంలో మనకి ఈ మాటలు మనకు స్పష్టంగా కనపడతాయి. మనం ఆయన కుమారుని యొక్క స్వరూపంలోకి ఎలా మార్చబడతామంటే 17వ వచనంలో, ప్రభువే ఆత్మ, ప్రభువు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభువు ఆత్మ చేత ఆయన పోలికగానే మార్చబడుచున్నాము. ఎవరి ద్వారాగా మనం ఆయన పోలికలోకి మార్చబడతా ఉన్నామంటే, పరిశుద్ధాత్ముని ద్వారాగా మనము ఆయన పోలికలోకి మనం మార్చబడుతూ ఉన్నాం. అంటే మనం ఆయన కుమారుని యొక్క స్వరూపంలోకి మనం ఏం చేయబడతా ఉన్నాం అంటే, మార్చబడుతూ మనం ఆయన ఎదుట మనం ఉన్నటువంటి వ్యక్తులుగా ఉన్నాం. ఇదే మాట మనకి యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో మనకి కనపడుతుంది. ప్రభువుని ఒకరోజు మనం ప్రభువు వచ్చేటువంటి సమయంలో ఆయన పోలి ఆయన పిల్లలుగా మనం ఉండగలుగుతామని చెప్తాడు. 3వ అధ్యాయం 2వ వచనం చూసినప్పుడు అక్కడ అంటాడు, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన్ను చూతుము. కనుక ఆయనను పోలి ఉందుమని మనం ఎరుగుదుము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చే సమయంలో మనం ఏమంటామండి? ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన్ను చూతుము. కనుక ఆయనను పోలి ఉందమని మనం ఎరుగుదుము. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం అంధకార సంబంధమైనటువంటి క్రియలను విసర్జించి యేసుక్రీస్తు ప్రభువును ధరించుకున్నటువంటి వారంగా ఆయన బిడ్డలుగా మనం జీవించడానికి ఇష్టపడతాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల వందనాలు. ఈ మాటలు మా అందరి హృదయాల్లో ఫలింపచేయమని, ప్రభువా, నిన్ను ధరించుకున్నటువంటి వారంగా మా ఆత్మీయ జీవితాన్ని ప్రభువా మేము కొనసాగించడానికి సాయం చేయండి. మాలో ఉన్న ప్రతి లోపాన్ని సరిచేయండి. నీ వాక్యం ద్వారా, నీ ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారాగా మమ్మల్ని దినదినమున ఆయన కడగమని, పరిశుద్ధపరచమని, నిర్మలమైనటువంటి మనస్సాక్షి మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభువు మిమ్మల్ని దీవించి బలపరచును కాక. ఆమెన్. అందరికీ వందనాలు.